తెలంగాణలో ఇప్పటికే మహాలక్ష్మి అనేటువంటి పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం. ఇదిలా ఉంటే ఈ రోజు దెబ్బతో అంటే ఆర్టీసీలో యూనియన్ సమ్మెకి పిలుపునివ్వడంతో, సమ్మె జరుగుతుండడంతో మగాళ్ళకు కూడా ఫ్రీ బస్ అయిపోయింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎవ్వరికి టికెట్ లేవు, అంతా ఫ్రీగానే ట్రావెల్ చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ఈరోజు మగాళ్ళకు కూడా ఫ్రీ బస్ అనే అంశం తెరమీరికి వచ్చింది. ప్రయాణికులంతా వింత అనుభవాన్ని ఎదురు చూస్తున్నారు. సో ఇటు బస్సులు నడిపేందుకు ప్రైవేట్ వ్యక్తులు నియమించిన ప్రభుత్వం కండక్టర్ లేని బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేస్తున్నారు పురుషులంతా. టికెట్లు ఇవ్వలేక మహిళలతో పాటు అబ్బాయిలకు కూడా ఫ్రీ టికెట్ ఈరోజు. ఇవాళ ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అటు బస్సులు బంద్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికుల దృష్ట్యా ప్రైవేట్ బస్సులు నడుపుతున్నాయి ప్రభుత్వం. అంటే అక్కడ బస్సులు గవర్నమెంట్ ఆ ప్రైవేట్ పక్కన పెడితే అక్కడ నడిపేటువంటి వాహనదారులు మాత్రం ప్రైవేట్ పర్సన్సే. అక్కడ కంప్లీట్గా డ్రైవర్లంతా ప్రైవేట్ వాళ్ళే, అనుభవం లేనటువంటి వాళ్ళని చెప్పొచ్చు ఇక్కడ. బికాజ్ ఉదయాన్నే కరీంనగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది, 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. చాలా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా అయింది అక్కడ యాక్సిడెంట్ ఘటన చూస్తూ ఉంటే. ఒకసారి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఆ వీడియోని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఒకసారి ఆర్టీవీలో మీరు చూస్తున్న వీడియోలో ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. సో మీరంతా టికెట్ తీసుకున్నారా అని మగవాళ్ళు అడుగుతుంటే టికెట్ లేదు ఏం లేదని చెప్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఈ బస్సులో చెప్పండి, ఏ డిపో బస్ ఇది? కరీంనగర్ 2 డిపోనా? ఈ బస్సులో సమయ ప్రభావం ఎలా ఉంది? మీ ప్రైవేట్ డ్రైవరేనా? ఈ బస్సులో పురుషులకు ఫ్రీగా ఉందా లేకుంటే టికెట్ తీసుకుంటారా? ఫ్రీ తీసుకుంటున్నారా? టికెట్ లేదా? టికెట్ లేకపోవడం ఎలా ఉంది? మహిళలతో పాటు పురుషులకు కూడా ఈరోజు టికెట్ లేదు, దాని పట్ల మీ అభిప్రాయం? బాగానే ఉందా సార్? మీరు టికెట్ తీసుకున్నారా? టికెట్ లేదు కదా? చెప్పండి, ఏ డిపో బస్ ఇది? కరీంనగర్ 2 డిపోనా? ఈ బస్సులో సమయ ప్రభావం ఎలా ఉంది? మీ ప్రైవేట్ డ్రైవరేనా? ఈ బస్సులో రైట్, ఇది కరీంనగర్ డిపో 2 బస్. అది ఆ బస్సులో ప్రైవేట్ పర్సన్ డ్రైవర్గా ఉన్నాడు. సో ఆ ప్రైవేట్ పర్సన్ అడిగారు, ప్రైవేట్ పర్సన్ అంటే అవునని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి లోపల ప్రయాణిస్తున్న మగ ప్రయాణికులను కూడా అంటే మెయిల్ పర్సన్స్ని కూడా అడుగుతున్నప్పుడు టికెట్ తీసుకున్నారంటే నో టికెట్. కండక్టర్ లేరు, డ్రైవర్ లేరు, బస్సులు నడుస్తున్నాయి. ఇదంతా కేవలం ఒకే ఒక్క మాట. నేను ఇలా మాట్లాడుతున్నందుకు కొంత చూసే ప్రభుత్వ ప్రతినిధి ఇబ్బంది కలగవచ్చు, వాళ్ళకు కొంత హట్ అనిపించవచ్చు. కానీ ఈరోజు ప్రజలంతా వాళ్ళని ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేసి గ్రైండర్లో వేసి క్రష్ చేస్తారేమో అనే భయంతోనే ప్రైవేట్ పర్సన్లు పెట్టి డబ్బులు లేకపోయినా బస్సులు నడిపిస్తున్నారు. సమ్మెల కట్టు డబ్బులు వాళ్ళ వేతనాలు చెల్లించలేక, సమ్మెలకు సంబంధించి ఆ ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకంటే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ని పరిష్కారం చేయలేక, ఇటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏం చేయలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రైవేట్ పర్సన్లు పెట్టి డబ్బు ఈరోజు బస్సులు నడిపిస్తున్నారు. కానీ ఓ టికెట్ లేదు, ఓ కథ లేదు, సేఫ్టీ లేదు. ప్రజలంతా మీద పడిపోయి ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో, అధికారులకు చెడ్డ పేరు వస్తుందో ఒక భయంలోనే ఈ రకంగా ఈరోజు ప్రైవేట్ డ్రైవర్లతోని బస్సులు నడుస్తున్నాయి. కానీ ఓ ఆదాయం లేదు, సేఫ్టీ కూడా లేదు. మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల ఎక్కడ చూసినా ఈరోజు నో టికెట్ ఎట్ ఆల్, అందరికీ ఫ్రీయే, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. జనరల్గా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీయే, ఇప్పుడు మగవారికి కూడా ఈ సమ్మె ఎఫెక్ట్తో ఫ్రీగా వెళ్తూ ఉన్నారు. సో చాలా బస్సెస్లో అట్లా కండక్టర్ లేరు. సో కండక్టర్ లేకపోవడంతో టికెట్ కూడా తీసుకోవడం లేదు. డైరెక్ట్గా బస్సు ఎక్కాలి, తీసుకుపోయి స్టాప్ దగ్గర మన దగ్గర ఆపాలి, దిగిపోవాలి, మళ్ళీ ఎక్కేవాళ్ళు ఎక్కాలి, అంతే జరుగుతోంది. సో ఈ బస్సు సమ్మె ఎటువంటి పరిస్థితి దారితీసింది? దీనిపైన యాజమాన్య రియాక్షన్ ఏంటి? మనోజ్, ఈ ఘటన పైన మాత్రము యాజమాన్యం అంటూ కూడా ఇప్పటి వరకు ఇంకా ఏం స్పందించలేదు. అయినప్పటికీ ఇక్కడ మాత్రము ఆర్టీసీ కార్మికులంతా కూడా మా సమ్మెను మేము కొనసాగిస్తాం, ఖచ్చితంగా కూడా మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమ్మె ఆపేది లేదంటూ ఒక పక్క ఆర్టీసీ కార్మికులు భీష్మించి కూర్చుంటే, కానీ బస్ స్టాప్లలో ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంలో మాత్రము చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం చూసాము బస్ స్టాప్లలో కొంతమంది ప్రయాణికులతో మాట్లాడించే పరిస్థితి కూడా మనం ప్రయత్నం కూడా చేశాము. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు గంట నుంచి 2 గంటలు 3 గంటల సేపు కూడా మేము ఇక్కడే నిల్చున్నాము, అయినప్పటికీ కూడా మాకు బస్సులు రావట్లేదు. అరాకొర ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి అని అంటే మాత్రం అందులో డ్రైవర్ మాత్రమే ఉంటున్నాడు అని బస్సు ఎక్కే ప్రయత్నం కూడా చేశాము. బస్సులో కూడా ఒక్కొక్క బస్సులో కండక్టర్ ఉంటే గనక ఒకవేళ అతను పురుషులకు టికెట్లు కొడుతున్నాడు, లేదు అంటే డ్రైవర్ ఒక్కడే ఉంటే
పురుషులకు కూడా టికెట్లు లేవు. అయినప్పటికీ కూడా పురుషులు కూడా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. ఎందుకంటే ఈ సమ్మె ఇలాగే కొనసాగితే బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే వస్తాయి. మిగతా బస్సులు రాకపోతే, టైంకు బస్సులు లేకపోతే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రయాణించడానికి మాకు ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇటు మహిళలు కూడా ఫ్రీ బస్సు పెట్టారు అని ఒక ఆనందంతో మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోకుండా బస్సులు బంద్ అనే విషయం కూడా మాకు తెలియదు కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు రోడ్డు మీద ఉండి ఇటు బస్సు రాలేక, మేము వెళ్ళలేక, మా దగ్గర డబ్బులు లేక ఒక పక్క ఇబ్బంది పడుతున్నామని కొంతమంది చెప్తూ ఉంటే, కొంతమంది మాత్రము ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాలి అని అంటే ఇంతకుముందు 50 రూపాయలు ఉన్న ఆటో ఇప్పుడు మాత్రం 200 నుంచి 300 ఛార్జ్ చేస్తున్నారు వెళ్ళాలి అంటే. బస్సులు రాకపోవడంతోనే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక పక్క కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళదైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పాపము స్టూడెంట్ పిల్లలు బస్ పాసులు తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రం ఇప్పుడు మాకు బస్ పాస్ ఉన్నందున మేము బస్సులు వస్తాయనే ఒక ధీమాతోటి ఉన్నాము. ఇప్పుడు ఆ బస్సులే బంద్ అయినందున ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేము టైంకి కాలేజీకి అందుకోలేకపోతున్నాము, ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. ఇటు ఆర్టీసీ కార్మికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో